చికెన్ కర్రీని ఇంత సింపుల్గా చాలా ఈజీగా కొంచెం కలుపుకుంటే చాలండి. చాలా ఎక్కువ అన్నంలోకి కలుస్తుందనమాట. అలాంటి చిక్కటి గ్రేవీతోటి ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేనైతే మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి గ్రేవీస్ కూడా యాడ్ చేయనవసరం లేదు. ముందుగా చికెన్ కడిగి పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ చేసుకునే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ వరకు కూడా ఇలా నూనె వేసుకోవాలి. తర్వాత కాస్తంత చెక్క, 4 మొగ్గ, ఒకటి లేదా 2 యాలక్కాయ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి 2 మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేగడం అంటే మరీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచొద్దు. సో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకిలో చికెన్ అయితే నేను వేసాను అనమాట. ఈ ప్రాసెస్లో మనకి చికెన్ ముక్క ఉడకడం చాలా ఇంపార్టెంట్. దానికోసం రాళ్ళుప్పు కొద్దిగా అలాగే పసుపు కొంచెం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. కారం ఇప్పుడే వేయొద్దు. ఫస్ట్ ఈ పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కదిలించకుండా ఉడికించుకుంటే మీరు ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు నీరు అనేది వస్తుందన్నమాట చికెన్లో నుండి. సో ఆ చికెన్లో వచ్చే నీరు నుండి చికెన్ అయితే బాగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు కాస్తంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం వేసుకోవచ్చు. మీరు ఇంకొంచెం ఎక్కువ తింటాము అని అనుకుంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. మా కారం ఎక్కువ స్పైస్గానే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు కదిలించకుండా ఉడికించుకుంటే మీకు చికెన్ ముక్క అనేది 80% వరకు కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఒక మీడియం అయితేనేమో ఒక 2 టమాటాలు, బాగా పెద్దదైతేనేమో ఒక టమాటా సరిపోతుంది. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కదిలించకుండా ఉడికించుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి చికెన్ మసాలా ఉంటే అది వేసుకోండి. లేదు అని అనుకుంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ దంచేసుకుంటే మన మసాలా అయితే రెడీ అయిపోతుందన్నమాట. మనకి ఇంకొంచెం గ్రేవీలా కావాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా దీనిలో చివరిగా అంటే మసాలాలు వేసిన తర్వాతే వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఏంటంటే ఆ గ్రేవీలోకే మసాలా అంతా పడుతుంది కానీ ముక్కకి కరెక్ట్గా పట్టదు. కాబట్టి ముందుగానే మసాలా వేసుకొని తర్వాత కాసిన నీళ్ళు అంటే అరకప్పు సరిపోతుందండి నీళ్ళు. అంటే మనకి ఆ గ్రేవీ ఆల్రెడీ చిక్కగా ఉందన్నమాట. సో నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా మనం కాస్తంత పుదీనా అలాగే కరివేపాకు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ టైంలో వేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాస్త కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అంతే. లాస్ట్లో కావాలి అంటే మీరు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం గ్రేవీ అయినా సరే ఎక్కువ అన్నంలో కలుస్తుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా వచ్చే మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 7 Recipes by Siri అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.